ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి గతించిన వారమంతా మనకు సహాయకుడిగా ఉండి మనతో ఉండి నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టారు. ఈ ఆదివారంన దేవుని స్తుతించే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించారు. ఇంతవరకు మీరు మీ కుటుంబాలందరూ కూడా దేవుని కృపను బట్టి బాగున్నారని, మీ యొక్క ప్రతి పరిస్థితిలో దేవుడు మీకు సహాయకుడిగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ వారమంతా కూడా దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి గురించి మేము భారం కలిగి ఉన్నాం. ప్రతి కామెంట్ మీద యేసు రక్తను ప్రోక్షిస్తూ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. పూర్తిగా దేవునిపై ఆధారపడండి, ఆయన శక్తిని పొందుకోండి. దేవుడు తన శక్తి చేతనే జీవితాలు అద్భుతాలు జరిగించబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆదివారము పెంతెకొస్తు దినము, పెంటెకొస్తు సండే. పెంతెకొస్తు అనగా పస్కా తర్వాత 50వ దినము. అదే ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత. యేసుప్రభువారు పాపులమైన మన కొరకు మరణించి సిలువ వేయబడి తిరిగి పునరుత్థానుడిగా లేచిన తర్వాత ఆయన ఆరోహణమయ్యే సమయమున తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనములు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. అదేవిధంగా 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసుప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులందరూ కూడా బాధతో ఉన్నారు. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభు, మాకు ఎవరున్నారు, మాకు తోడుగా ఎవరుంటారు అని దిగులుతో ఉన్నప్పుడు యేసుప్రభువారు ఆదరణకర్తని మీ కొరకు పంపిస్తాను, భయపడకండి, మీరు ఆదరణకర్త కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టండి, అప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ శక్తి మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది, మీ ద్వారా అనేక ఆశ్చర్యకార్యములు జరిగిస్తుంది. ఆ శక్తి ద్వారా మీరు ఇక్కడే కాదు అనేక దేశంలో నాకు సాక్షులుగా ఉండబోతున్నారని ప్రభు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా పైనుండి శక్తి కొరకు కనిపెట్టారు, ప్రార్థించారు. అప్పుడు దేవుని శక్తి వారి మీదకి వచ్చింది. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అందరూ కూడా దేవుని శక్తిని పొందుకున్నారు. అది మొదలుకొని వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయి. అంతవరకు బలహీనులుగా ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు, పామరులుగా ఉన్నారు, చదువు లేని వారుగా, జ్ఞానం లేని వారుగా ఉన్నారు. అయితే పామరులైనప్పటికీ కూడా దేవుని శక్తిని పొందుకున్న తరువాత జ్ఞానము కలిగి అనేక మందికి మార్గదర్శులుగా మారిపోయారు. అనేక మంది జీవితాలు అద్భుత కార్యాలు వీరి ద్వారా జరిగించుకున్నాడు దేవుడు. శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని శక్తిని పొందుకొని పరిచర్యలకు ముందుకు సాగుతూ ఉంటారు. పేతురు యోహానులు ఒకరోజు దేవాలయంకి ఎక్కి వెళుతూ ఉంటారు. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు మోసుకొని పోబడుతూ ఉంటాడు. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షం అడుగుతూ ఉంటాడు. పేతురు యోహానులను కూడా చూచినప్పుడు వారు ఆయనకి ఏదైనా సహాయం చేస్తారనుకొని అడుగుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను.
నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంకు వెళ్ళాను. ఈ విధంగా జరిగినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా పేతురు యోహానుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు పేతురు యోహానులు అంటూ ఉన్నారు, చూడండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనంలో, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని వారిని అడిగి, కేవలము దేవుని శక్తి ద్వారానే ఈ కార్యం జరిగింది, మాలో ఎంత మాత్రం శక్తి లేదు, మా శక్తి ద్వారా జరగలేదని పేతురు యోహానులు తెలియజేశారు. నిజమే, బలహీనులను బలపరిచేది పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు ప్రభు అదే విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు అని. పరిస్థితులను బట్టి, మన జీవితంలో ఎదురైన శ్రమలను బట్టి అనేకసార్లు బలహీన పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనేక మంది మాటలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. మనము భారంగా ఏం చేయాలో తోచని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థించడానికి కూడా మనకు శక్తి ఉండదు, ప్రార్థించడానికి ఇష్టం ఉండదు, వాక్యం చదవడానికి ఇష్టం ఉండదు, దేవుని సంధిలో మోకరించడానికి, దేవుని సంధికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేనట్లుగా మనసంతా కలవరంతో నిండిపోతూ ఉంటుంది. మనకెదిరిన పరిస్థితిని బట్టి ఎలా ప్రార్థించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అటువంటి బలహీన సమయంలో, ప్రార్థన కూడా చేయడానికి శక్తి లేని సమయంలో, వాక్యాన్ని కూడా చదవడానికి వినడానికి ఇష్టం లేనట్లుగా, శక్తి లేనట్లుగా ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉంటాడు, మధ్యవర్తిత్వం చేస్తాడు. మన బలహీనత దేవుని శక్తిని బయటకు తీసుకొస్తుంది. మీరు మాట్లాడలేనప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం మాట్లాడతాడు. మీ ప్రతి అవసరతను కూడా సంపూర్ణం చేస్తాడు ఆయన. మీకు ఏది కావాలో ఆయనకు తెలుసు, ఏ సమయంలో మీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. మీ జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో ఆయనకు తెలుసు. ప్రతి నిస్సహాయ స్థితిలో, ప్రతి చెయ్యలేని పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకుడిగా ఉండి మీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. మీ ప్రతి నిస్సహాయ స్థితిలో కూడా ఆయన మీకు జయమనిస్తాడు. ఆయన మీకు తోడుగా ఉండి మీ ప్రతి పనిని కూడా ఆయన జరిగిస్తాడు. మీరు చెయ్యలేనిది ఆయన చేయిస్తాడు. దేవుని శక్తిని పొందుకున్న పేతురు, యోహాను, ప్రభువారి శిష్యులందరూ కూడా ఏ విధంగా ఆయన కొరకు జీవించారో, ఏ విధంగా ఆయన కొరకు బలమైన కార్యములు చేశారో, ఏ విధంగా భూమిని తల్లక్రిందులు చేసేవారుగా మారిపోయారో, ఈరోజు నిన్ను కూడా ఆ విధంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన శక్తి కొరకు ఎదురు చూస్తే, పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటే, అయ్యా నేను ఒంటరిగా జీవించలేను, నేను నీవు లేకపోతే బ్రతకలేను, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, నాలో నిండిపోండి, నన్ను మీ స్వాధీనం చేసుకుని నన్ను నడిపించండి, నా శక్తి చేత నేను ఓడిపోతున్నానయ్యా, పైనుండి శక్తి నాకు కావాలి, పైనుండి సహాయం నాకు కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కొరకు నేను వేచి ఉన్నాను, సహాయం చేయండి అయ్యా అని నీవు కనుక పరిశుద్ధాత్మ శక్తి కొరకు వేడుకుంటే ఆత్మ నీ బలహీనత చూసి సహాయం చేస్తాడు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు తన బలముతో నింపి నిన్ను వాడుకుంటాడు ఆయన కొరకు. నువ్వే బలహీనతలో పడిపోతూ ఉన్న ప్రస్తుతం నీవు వేడుకుంటే తప్పక ప్రతి బలహీనతను విడిపించి తన శక్తి చేత నింపి, తన ఆత్మ చేత నింపి, పరిశుద్ధతనిచ్చి, పవిత్రతనిచ్చి ఆయన కొరకు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఒకవేళ నీ బలహీన స్థితిని బట్టి ప్రార్థించలేకుండా ఉన్నారా, వాక్యం చదవలేకుండా ఉన్నారా, ఇక నేను దేవుని సన్నిధికి వెళ్ళలేనన్నట్లుగా బలహీన పడిపోయారా, నా జీవితంలో ఇంత భయంకరమైన శోధన నేను ఎదుర్కొంటున్నాను, నేను ఇంకెలా ప్రార్థించాలని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారా, భయపడొద్దు. మీ చేతులు రెండూ దేవుని వైపు ఎత్తండి. పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకోండి. మీ మనసు ఒకవేళ మీకు కాదని చెప్తూ ఉన్నా, మీ అంతరంగం ఒకవేళ నువ్వు చెయ్యలేవని చెప్తూ ఉన్నా, నువ్వు ఇక దేవునికి దూరం అయిపోయావు, నువ్వు ఇక దేవునికి దగ్గర అవ్వలేవని చెప్తూ ఉన్నా కూడా ఎదిరించి దేవుని సందులో ఒక్కసారి మోకరించండి. పైనుండి సహాయం కొరకు ఒక్కసారి కన్నీటితో ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ బలహీనతలో సహాయం చేయడానికి మీ కొరకు పంపబడ్డాడైనా. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని వైపు ఎత్తుదాం మన చేతులు. ఏ బలహీనతలో ఉన్న దేవుని వైపు చేతులు ఎత్తండి. అది ఆత్మీయ బలహీనత అయిన దేవుని వైపు చేతులు ఎత్తండి. మానసికంగా మీరు బలహీనంగా ఉన్న దేవుని వైపు చేతులు ఎత్తండి. శారీరకంగా ఆరోగ్యపరంగా మీరు బలహీనులుగా ఉన్న దేవుని వైపు చేతులు ఎత్తండి.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేవుని వైపు చేతులెత్తండి. ఏ పరిస్థితి మీ జీవితంలో ఇక భరించలేనన్నట్లుగా ఉన్నా అవన్నీ కూడా ఒక్క నిమిషం ప్రక్కన పెట్టి ఒక్కసారి నాతో మోకరిస్తారా? దేవుని సహాయాన్ని వేడుకుంటారా? తప్పకుండా దేవుడు ఈరోజు మీకు సహాయం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యములు అనేక మంది ఈరోజు పొందుకోబోతున్నారు. కాబట్టి నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు వేడుకుందాం. ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నువ్వు చేత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడేయండి. మరి ఒక వారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మాతో మాట్లాడారు. మీ బలహీనతలను చూసి సహాయం చేస్తాను నేను అని. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో, పై నుండి శక్తి నాకు కావాలని వేడుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిలో నిండిపోండయ్యా. వారి బలహీనతలో మీరు సహాయకుడిగా నిలవండి నాయన. ఏ బలహీనత వారిని వేధిస్తూ ఉన్న పరిశుద్ధాత్ముడు అద్భుతకరమైన విజయం వారికి దయచేయండి. ప్రతి బలహీనత నుండి యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ప్రతి శక్తిహీనత నుండి యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ప్రతి నిర్జీవము నుండి యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ఆత్మీయంగా ఎక్కడైతే పడిపోయారో, ఆత్మలో ఎక్కడ కృంగిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరూ లేపబడుదురుగాక. శక్తిని పొందుకొందురుగాక. అనారోగ్యంతో మంచంపై ఉండి బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్న యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. ఆర్థికంగా ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగును దయచేయండి. ఆశ్చర్యకరమైన విడుదలను దయచేయండి. పరిశుద్ధాత్ముడ సహాయం చేయండి. నీ సహాయం కొరకు వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో, వారి జీవితంలో ఉన్న గాయమును బట్టి ఎంత నలిగిపోతూ మానసికంగా కృంగిపోతూ ఉన్నారో, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఆ మానసిక బాధ నుండి విడిపించండి తండ్రి. అదేవిధంగా అనేక మంది బిడ్డలు ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి కామెంట్ని యేసు రక్తానికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో వారి సమస్య ఏదైనప్పటికీ, వారి బలహీనత ఏదైనప్పటికీ యేసు నామములో గొప్ప విజయం పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. అంతేకాకుండా గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు బలహీనంగా ఉన్నారా, శక్తిహీనంగా ఉన్నారా? దేవుడు తన శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన శక్తి కొరకు వేడుకోండి. అద్భుతాలు చూడండి. ఈ వాగ్దానం నన్ను బలపరిచిందన్న వారందరూ ఆమెను చెప్పండి. తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.